వీడియోలలో మనం అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మము, స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మము, అదేవిధంగా సహచర ధర్మం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం కొనసాగింపుగా అకరణీయ సంఖ్యల విభాగ న్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఎటువంటి విభాగ న్యాయము అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయం. అంటే అకరణీయ సంఖ్యల సంకలనంపై గుణకార విభాగ న్యాయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఒక ఉదాహరణ ద్వారా మొదలుపెట్టి ఈ విభాగ న్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక అమరిక కనిపిస్తుంది కదా, పెట్టెలు పెట్టెలుగా ఉన్న ఒక అమరిక. ఈ అమరికలో నారింజలు ఇలా చేర్చారు, నారింజ పండ్లు. అయితే ఈ అమరికలో మొత్తం ఎన్ని నారింజ పండ్లు ఉన్నాయో మీరు చెప్పగలరా? కాస్త విరామం తీసుకొని లెక్కించే ప్రయత్నం చేయండి. అయితే అది కొంత కష్టతరంగా అనిపించవచ్చు, అంటే కొంతకాలం తీసుకుంటుంది, కొంత సమయం తీసుకుంటుంది. సులభంగా ఎలా లెక్కించవచ్చో చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నారింజలు ఎలా ఉన్నాయి, వరుసలు వరుసలుగా ఉన్నాయి కదా. కాబట్టి ఒక నిలువు వరుసలో ఎన్ని నారింజలు ఉన్నాయో ముందుగా గమనించండి. ఇలా ఒక నిలువు వరుసలో మీకు ఎన్ని నారింజలు కనిపిస్తున్నాయి? 1 2 3 4 4 నారింజలు ఉన్నాయి, అవునా? మరి ఇటువంటి నిలువు వరుసలు మొత్తంగా ఎన్నున్నాయి ఈ అమరికలో గమనించండి. ఎడమవైపు నుంచి కుడివైపుకు మీరు గమనించి చూసినట్లయితే మొత్తంగా 7 వరుసలు, అంటే 7 నిలువు వరుసలు ఉన్నాయి, అవునా? ఒక నిలువు వరుసలో 4 నారింజలు ఉన్నాయి, అటువంటి నిలువు వరుసలు మొత్తంగా 7 ఉన్నాయి. తద్వారా మొత్తం నారింజలను మీరు ఏమని చెప్పవచ్చు? ఈ 4 నారింజలను 7తో గుణించినప్పుడు మొత్తంగా ఎన్ని వస్తాయండి నారింజలు? 28 వస్తాయి, అవునా? అయితే ఇది ఒక పద్ధతి. చాలా సులభంగా మనం ఇచ్చిన అమరికలో 28 నారింజలు ఉన్నాయని చాలా సులభంగా చెప్పగలిగాం. మరొక విధంగా కూడా మనం చెప్పవచ్చు. అది ఎలాగో చూడండి. నేను మొత్తం 7 నిలువ వరుసలను తీసుకోకుండా ఇలా ముందుగా ఒక 5 నిలువ వరుసలను తీసుకున్నాను అనుకుందాం, అవునా? కనిపిస్తుంది కదా, 5 నిలువ వరుసలు మాత్రమే తీసుకున్నాను. అయితే ప్రతి నిలువ వరుసలోనూ మనకు ఎన్ని నారింజలు ఉన్నాయి? 4 ఉన్నాయి, అవునా? కాబట్టి ఈ 5 నిలువ వరుసలో మొత్తం ఎన్ని నారింజలు వస్తాయి? 5 నిలువ వరుసలలో కలిపి ఇలా రాయవచ్చా? 4 × 5. మరి ఇంకా నిలువ వరుసలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయండి? గమనించి చూడండి, 2 ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఒక్కొక్క నిలువ వరుసలో ఎన్ని ఉన్నాయి నారింజలు? 4 ఉన్నాయి. కాబట్టి ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? 4 × 2. తద్వారా మీరు గమనించి చూస్తే మొత్తం నారింజలు ఎలా వస్తాయి? ఇలా 4 × 5 20 ప్లస్ 4 × 2 8. ఏమైంది? 28. అంటే మీరు దీన్ని గమనించండి. మనం ముందుగా 7 నిలువ వరుసలను తీసుకొని ఒక్కొక్క నిలువ వరుసలో ఉన్న 4తో గుణించినా, లేదా 5 నిలువ వరుసలను ఒకసారి, అదేవిధంగా 2 నిలువ వరుసలను మరొకసారి విడివిడిగా తీసుకొని 4తో గుణించినా అంతిమ ఫలితం ఎలా ఉంటుంది? సమానంగా వస్తుంది. గమనించారా? దీనినే మనం విభాగ న్యాయము అంటాం. అంటే గుణకారాన్ని మొత్తంగా కలిపి చేసినా, విడివిడిగా కలిపి చేసినా అంతిమంగా ఫలితం ఒకేలా వచ్చింది అని అర్థం. అందుకే గుణకారం చేసి విడివిడిగా తరువాత సంకలనం చేసాం. అందుకే సంకలనంపై గుణకార విభాగ న్యాయం అని దీనికి మనం పేరు పెట్టాం. కాబట్టి నిర్వచనం ఎలా ఉంటుందో చూడండి. అకరణీయ సంఖ్యల విభాగ న్యాయం. ఎటువంటి విభాగ న్యాయం? సంకలనంపై గుణకార విభాగ న్యాయం. చూడండి నిర్వచనం ఎలా ఉంటుందో. 3 అకరణీయ సంఖ్యలు a, b మరియు c మరియు a × b + c = ab + ac అయితే ఆ అకరణీయ సంఖ్యలు విభాగ న్యాయాన్ని, అంటే సంకలనంపై గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తున్నాయి అంటారు. మనకు కనిపిస్తుంది కదా ఎలా ఉందో సమీకరణం. a × b + c = ab + ac. అంటే దీని అర్థం ఏమిటంటే b + cని కూడి దాని aతో గుణిస్తే వచ్చే ఫలితము a మరియు bల గుణకార ఫలితము, a మరియు cల గుణకార ఫలితాన్ని కూడినట్లయితే వచ్చే ఫలితము సమానంగా ఉంటుంది. మనం తీసుకున్న ఉదాహరణను ఈ సమీకరణంతో పోల్చి చూద్దాం. చూడండి ఎలాగో. a × b + c = ab + ac, అవునా? మరి మొదటగా ఏ స్థానంలో మనం తీసుకున్న విలువ ఎంత? 4, అవునా? అదేవిధంగా మీరు గమనించినట్లయితే b స్థానంలో ఎంత తీసుకున్నాము అంటే 5, మరి c స్థానంలో 2. చూడండి ఇక్కడ మనం మొదటగా ఏం చేసాము? ఉదాహరణలో 4 × 7 అన్నాం, అవునా? ఆ 7 ఎలా వచ్చింది? b + cని మనం కూడినట్లయితే 5 + 2 7 అవుతుందా? 7 × 4 28 అయింది. ఇది
ఈజ్ ఈక్వల్ టుకి ఎడమ వైపునగా ఉంది, అవునా? మరి కుడివైపు చూడండి. మొదటగా ఏ ఇంటూ బి ఉంది కదా, మరి ఏ స్థానంలో 4, బి స్థానంలో 5, 4 ఇంటూ 5. అదేవిధంగా ఏసీ స్థానం గమనించినట్లయితే ఏ స్థానంలో 4, సి స్థానంలో 2. చూడండి, రెండు వైపులా ఫలితం సమానంగా ఉంది. ఇటువంటి న్యాయాన్ని మనం ఏమంటాము? అకరణీయ సంఖ్యల విభాగ న్యాయము. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఏ కామా బి మరియు సిలను ఏమనుకున్నాం? అకరణీయ సంఖ్యలు అనుకున్నాం. ఇలా అకరణీయ సంఖ్యల ఆ సమీకరణంలో సూచించిన విధంగా ఏబీసీలు సంతృప్తి చెందినట్లయితే ఆ అకరణీయ సంఖ్యలు సంకలనంపై గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తున్నాయి అని మనం చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అకరణీయ సంఖ్యల విభాగ న్యాయం గురించి నేర్చుకున్నాం. అకరణీయ సంఖ్యల విభాగ న్యాయము అయితే సంకలనంపై గుణకార విభాగ న్యాయం గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.